వెల్కమ్ టు శేఖర్ క్రియేట్స్. సో ఇప్పుడు తెలంగాణలో గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం రోజు రోజుకి తీవ్రంగా మారుతుంది. కేసులు గొడవలతో అంతకంతకు గొడవ పెరుగుతూ వస్తుంది. మార్వాడీల ఆధిపత్యంతో పాటు దౌర్జన్యానికి అంతే లేకుండా పోతుందని లోకల్ వ్యాపారస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. అటు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, విజయవాడ, గుంటూరులో గో బ్యాక్ మార్వాడి ఆందోళన జరుగుతూ ఉంది. ఈరోజు మన టాపిక్ తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం చిన్నగా రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. సో దానికి గల కారణాలేంటో తెలుసుకునే ముందు అసలు ఈ మార్వాడీలు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏ జాతికి చెందినవారు అనే విషయాలు ముందుగా తెలుసుకుందాం. సో ఫస్ట్, మార్వాడీలు రాజస్థాన్లోని మార్వార్, జైసల్మేర్, జైపూర్, బికనేర్ వంటి ప్రాంతాల పక్కన ఉన్న ఎడారి ప్రాంతాలకు చెందినవారు. సో మార్వా అంటే తారెడారి పక్కన ప్రాంతం, అండ్ వాడి అంటే వీధి అని అర్థం. సో మార్వా ప్లస్ వాడి, ఈ రెండు పదాలు కలిసి రావడంతోనే వీరిని మార్వాడీలుగా పిలుస్తున్నారు. మార్వాడీలలో ఎక్కువ శాతం హిందువులే. రాజస్థాన్లో సారవంతమైన నేల లేకపోవడంతో అక్కడ వ్యవసాయం చాలా తక్కువ. సో దానివల్ల మార్వాడీలు అందరూ వ్యాపారం పైన దృష్టి పెట్టారు. సో వీరు ఎక్కువగా వ్యాపారం, బంగారం, ఆభరణాలు, వీటిపైన ఇలాంటి వ్యాపారాలలో వీళ్ళు ఆరితేరారు. వీరి వ్యాపారం ప్రపంచమంతటా విస్తరించి ఉంది. క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచే మార్వాడీలకు వ్యాపారం చేసిన చరిత్ర ఉంది. 19వ శతాబ్దంలో హైదరాబాద్ వాణిజ్య కేంద్రంగా మారడంతో ఈ మార్వాడీలు హైదరాబాద్కి వలస రావడం మొదలుపెట్టారు. తెలంగాణలో గో బ్యాక్ మార్వాడి ఆందోళనకి అసలు బీజం సికింద్రాబాద్ మార్కెట్లో స్టార్ట్ అయింది. సో సికింద్రాబాద్ వీధులు నిత్యం రద్దీగా ఉంటాయి. ఇంకా ఒక కారు వచ్చిందంటే ఇంకా వేరే వెహికల్ వెళ్ళడానికి ఉన్నంత రద్దీగా ఉంటుంది. మార్కెట్లో ఒక మార్వాడి షాప్ ఓనర్ ఆ మార్కెట్ ఉన్న వీధిలో కార్ పార్క్ చేశారు. సో అదే సమయంలో 2 వీలర్ పైన వచ్చిన ఒక సామాన్య వ్యక్తి కారు పక్కకు తీయమని అడగడంతో యజమానిని అడిగారు. సో వారు మాట పెంచుకుంటూ ఇద్దరి మధ్య పరస్పరం వాదనలు పెంచుకుంటూ గొడవకి దారితీసింది. బేగం బజార్, అబిడ్స్, సికింద్రాబాద్ దాదాపు ప్రతి గల్లీలో మార్వాడీలు ఉన్నారు. మార్వాడీలు కిరాణా షాప్స్, హార్డ్వేర్ షాప్స్, పానీపూరి షాప్స్, స్వీట్ షాప్స్, స్టేషనరీ షాప్స్ నడుపుతున్నారు. మార్వాడీలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి పెద్ద షాప్స్ ఓపెన్ చేయడం వల్ల స్థానిక వ్యాపారులు నష్టపోతున్నారని ప్రధాన విమర్శ నడుస్తుంది. జిఎస్టీని తప్పించడానికి క్యాష్ పేమెంట్స్ మాత్రమే చేస్తారని కూడా ఆందోళన ఉంది. ఈ గొడవ పైన పలువురు రాజకీయ నాయకులు కూడా తమ భావాన్ని వ్యక్తం చేశారు. అలాగే చూద్దాం మరి ఈ గొడవ ఎలా సర్దిమణుగుతుందో. సో ఇదేనండి ఈరోజు వీడియో ఇది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఛానల్ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.